కొన్నిసార్లు దేవుడు నడిపించే మార్గము ఇరుకుగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, నొప్పిగా ఉన్నా, బాధగా ఉన్నా, కష్టంగా ఉన్నా, కలతగా ఉన్నా వెళ్ళాలి. అలా వెళ్ళిన వారికి దేవుడు దీవెన కలుగుతుంది. ఉన్నారా మన మధ్య అలాగా? అయ్యా వీళ్ళతో నాకు సంబంధం వద్దు, వీళ్ళతో నేను మాట్లాడను, వీళ్ళ ఇంటికి నేను వెళ్ళను, వీళ్ళని నేను పలకరించను, వీళ్ళతో నేను సహవాసం చేయను, నన్ను బాధ పెట్టారు, నన్ను గాయపరిచారు, నన్ను లేనిపోని మాటలు అన్నారు, నన్ను లేనిపోని నిందలు వేశారు, లేనిపోని తప్పులు నాకు అంటగట్టారు, ఇలాంటి వారితో నేను మాట్లాడను అని నువ్వు గట్టిగా నిలబడి కూర్చుంటే దేవుడు ఏమంటాడు తెలుసు? నీకు అరణ్యములో త్రోవ కలగాలి అని అంటే ఎనిదిరిగి వాళ్ళతో మాట్లాడు. ఎవరైతే నీకు ఇరుకుగా అనిపించారో, ఎవరైతే నీకు ఇబ్బందిగా అనిపించారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో అదే చోట అదే వ్యక్తులతోటి నువ్వు మరలా సమాధానపడు. ఎందుకో తెలుసా? సమాధాన పడేవారే దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు. నిజమే వాళ్ళు నిన్ను గాయపరిచి ఉండొచ్చు, నిజమే వాళ్ళు నీకు అన్యాయం చేసి ఉండొచ్చు, నిజమే వాళ్ళు నీ యొక్క ఇంటిని బజారుకి ఈడ్చుండొచ్చు, నిజమే వాళ్ళు నీ యొక్క జీవితాన్ని కాల్చుండొచ్చు, నిజమే నీ జీవితాన్ని వాళ్ళు నిట్టిరుపులతో నింపి ఉండవచ్చు. కానీ దేవుని బిడ్డగా, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా, దేవుని మారు మనసు కలిగిన వ్యక్తిగా క్షమించి వారి దగ్గరికి నువ్వు వెళ్ళి మాట్లాడమంటే హాగరు చేసినట్లుగా నువ్వు చేయాలా. హాగరుని ఎంతగా దేవుడు దీవించాడో అంతకు మించిన దీవెనలు కూడా నీకు ఇవ్వగలుగుతాడు.